అన్నాదురై లాంటి వాళ్ళు, పెరియార్ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే యు గ్రో యాజ్ ఎ కల్ట్, గ్రో యాజ్ ఎ కమ్యూనిటీ, స్మాల్ యూనిట్, యూనిటీ ఇన్ డైవర్సిటీ. అది కదా మన పెద్దలు చెప్పింది, యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా చెప్పింది. చేసి మొత్తాన్ని యూనిటీ చేయాలంటే కుదరదు. అది రకరకాల భాషలు, రకరకాల కల్చర్లు, రకరకాల జాతులు, రకరకాల మతాలు, ఏ కల్చర్ని తీసుకొచ్చి పెడుతున్నారా అంటే చివరికి మీరందరూ కూడా ఇదిగోంది భాష మాట్లాడే వాళ్ళ యొక్క కల్చర్ని తీసుకొని వచ్చేసి మన ఆ సౌత్ ఇండియాలో భాషల మొత్తాన్ని మార్చాలంటే మీకు కుదరదు. అది మీ భాష వేరు, మా భాషలు వేరు కదా. ఒకే మతాన్ని దేశం మొత్తం పెడదామంటే అది కుదరదు. ఇది సెక్యులర్ దేశం కదా. ఒకే కల్చర్ని కుదరదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రకరకాల కల్చర్లు ఉన్నాయి. బ్రాహ్మణుల కల్చర్ వేరు, ఎస్సీ ఎస్టీల కల్చర్ వేరు, లోపల ఇంకా తండాలో ఉన్న ట్రైబల్స్ కల్చర్ వేరు. మొత్తాన్ని ఒక ప్లెయిన్ షీట్ లాగా తీసుకొస్తానంటే కుదరదు. అన్నిటిని ఒకే కులం చేస్తారంటే అది మాత్రం దయచేసి దాన్ని మాత్రం ముట్టుకోవద్దు, దాన్ని మాత్రం ముట్టుకోవద్దు. మీరు ఒకే కులం మాత్రం కుదరదు. రకరకాల కులాలు ఉండాల్సిందే, ఇడిగేడాలు మానమాది కూడా ఉండాల్సిందే, వీళ్ళు ఉండాల్సిందే అని అది మాత్రం ఉండాలి. మిగతా మొత్తం ఏకం చేస్తామంటే కుదరదు. ఈ తమిళనాడు గొడవ అయితే అవర్ లోకల్ లాంగ్వేజ్, లోకల్ జోలిగా రావద్దు. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. We respect the national anthem, we respect the nationality, we respect the national culture, we respect everything, but don't tamper our Tamil culture. తెలుగు భక్తులు కూడా ఉన్నారు, మా తెలుగు భాష గురించి మధ్య మాట్లాడుతున్నారు కదా. తెలుగు భాష గురించి మనోళ్ళు కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్, మనోళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నారంటే పేదవాడికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎత్తును కాలి తెలుగు జాతి తెలుగు భాష అనేది మనోళ్ళు గుర్తొస్తుంది. ఎందుకంటే పేదవాడు ఇంగ్లీష్ చదవకుండా చేయాలి వాళ్ళని ఎలాగైనా. తమిళనాడులో వాళ్ళు ఎంతసేపు చెప్పాను వాళ్ళ కల్చరు, వాళ్ళ భాష మొత్తం ప్రొటెక్ట్ చేసుకుంటూ కూడా ద నెంబర్ 1 ఇంగ్లీష్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయంటే తమిళనాడులో, చెన్నైలో ఉన్నాయి. ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందినటువంటి రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఒకటి కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు అన్ని దేశాల్లో వెళ్ళి సెటిల్ అయ్యారు. ఇంగ్లీష్ స్కూల్స్, ఇంగ్లీష్ నేర్చుకున్నారు, దేశవ్యాప్తంగా వెళ్ళిపోయారు. ప్రొటెక్ట్ లొకాలిటీ అండ్ అడాప్ట్ గ్లోబలిజం. వీళ్ళు దేశభక్తి గురించి మాట్లాడే వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిస్ట్రాయ్ ద లోకలిజం, డోంట్ అడాప్ట్ గ్లోబలిజం. మేము చెప్పినట్టే చేయాలి, మేము చెప్పిన బట్టలే వేసుకోవాలి, చెప్పిన మతాలే పాటించాలి. ఇది కాదు. గో ఫర్ గ్లోబల్ యార్, ఇట్స్ ఎ గ్లోబల్ వరల్డ్. గ్లోబలిజం, అడాప్ట్ గ్లోబలిజం, ప్రొటెక్ట్ లోకలిజం. విడియన్ ఐడియాలజీ మన ఆంధ్రప్రదేశ్లో వస్తే తప్ప ఇది కష్టమే అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు వాళ్ళ కల్చర్కి, వాళ్ళ స్పీచ్లకి. స్పీచ్ ఇన్ఫ్లుయెన్స్లో ఏం లేదు, మొత్తం స్కాములు చేసి కూర్చున్నారు. వీళ్ళు కదిలిస్తే వాళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తారని వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు చెప్పింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అంతే. మన కోసం ఏం కాదు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం చేస్తున్నారు. జరుగుతుంది అది. థ్యాంక్ యూ.